RTI Live News. Ask for right. Number 22. వనపర్తి జిల్లా మదనపురం మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పేద ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి ఉచిత కరెంటు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతు బోనస్, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి ఎన్నో పథకాల్ని ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఇంకా రాబోయే సంవత్సరంలోపు అన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని గంటాపతంగా చెబుతున్నారు. నెల రోజుల క్రితమే చెక్కులు ఇచ్చినాం. మళ్ళీ 1 మంత్ తిరిగే లోపే మళ్ళీ ఈరోజు దాదాపు 53 చెక్కులను ఇప్పుడు ఇస్తా ఉన్నాం. నేను ఆల్రెడీ గతంలో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మా అధికారులకు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా, ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి చేసి వాళ్ళు ఇబ్బందులలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా అవసరాలు ఉంటాయి కాబట్టి డిలే చేయకుండా, ఎక్కడ ఆలస్యం కాకుండా మన ప్రభుత్వం పరంగా ఇచ్చే చెక్ ఏదైతే ఉందో ఈ ₹1,00,000 చెక్కును తక్షణమే ఇవ్వడానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో వేరే పనులు ఏమున్నా సరే పక్కకు పెట్టి వాళ్ళకి ఇమ్మీడియట్లీ అప్రూవల్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు గత ప్రభుత్వంలో నాకు అంటే ప్రాక్టికల్గా చాలా మంది అనుభవించిన వాళ్ళు చెప్పింది 6 నెలలకు ఒకసారి చెక్కులు వస్తుండే. ఆ చెక్కులు రావడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఎవరైనా సంతకాల కోసం పోతే 2 నెలలు అయిందంటున్నాడు మా కృష్ణ. సో సంతకాల కోసం పోతే మేము ఏ పార్టీ అని అడిగేటోళ్ళు, మేము కాంగ్రెసా, బీజేపీ, లేకుంటే ఇంకో కారు గుర్తులు. ఆ కారు గుర్తుల్లో ఆ విధంగా అడిగి వాళ్ళకు గుర్తుంటేనే సంతకాలు పెట్టి పంపించాం. మీకు అందరికీ తెలుసు, చాలా మంది మా వాళ్ళు ఆ బాధలు పడ్డారు. వాళ్ళకు మేము కాంగ్రెస్ అంటే తీసి పక్కకు పెట్టిండు. కానీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తలేదు. ఎవరైనా మనోళ్ళే కాబట్టి ఎవరు వచ్చినా సంతకాలు పెట్టి పంపిస్తారు. మీరు చూసి ఇప్పుడు ఇక్కడికి వస్తే కూడా నేను ఎవరిని ఏం అడగకుండా, వాళ్ళు ఎవరు ఏందని అడగకుండా కూడా సంతకాలు పెట్టి పంపిస్తారు. అదేవిధంగా గతంలో చెక్కులు ఇవ్వాలంటే టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఆయన కింద పనిచేసిన కొందరు నాయకులు, వాళ్ళ పేర్లు ఈ మండలంలోకి బాగా తెలుసు, ఎస్పెషల్లీ మా అజకోళ్ళ ఎన్ని పైసలు 5,000, 10,000 కారు, అరే వచ్చే ₹1,00,000 కూడా 10,000 వసూలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాయి. కానీ ఇప్పుడు మీకు తెలుసు, ఎక్కడ కూడా మీకు రూపాయి ఖర్చు లేకుండా, ముఖ్యంగా అధికారులకు కూడా నేను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, దయచేసి ఇబ్బంది పెట్టకండి. వచ్చే ₹1,00,000 వాళ్ళకి వస్తాయి కాబట్టి దాంట్లో కూడా మళ్ళీ దాంట్లో వాళ్ళతో తీసుకునే ప్రయత్నాలు చేయకండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ మహిళల సోదరి మనులందరికీ, ముఖ్యంగా మా మహిళ రేవంత్ రెడ్డి గారు పదే ఎప్పుడు మాట్లాడినా మహిళల గురించే మాట్లాడతారు. ఎందుకంటే ఏం చేసినా మహిళల కోసమే చేయాలి, మహిళలు అయితేనే కరెక్ట్. ఎందుకంటే ఆ ఇంటి బాధ్యత మహిళల చేతి మీద ఉంటే వాళ్ళు అన్ని రకాల కూడా మంచిగా చూసుకుంటారు. ఏదైనా ₹4 వస్తే మహిళల అకౌంట్లకు వస్తే కరెక్ట్ ఇంటి అవసరాల కోసం ఖర్చు పెడతారు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, అన్ని మహిళల పేరు మీద ఇచ్చినాం. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా మహిళల పేరు మీద ఇచ్చినాం. ఏమైనా డబ్బులు వచ్చినా కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న పైసలు కూడా మహిళల అకౌంట్లోనే పడుతున్నాయి. మీరు చెక్ చేసుకోండి, ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా, ఎవరికి లంచం లేకుండా డైరెక్ట్ మీ అకౌంట్లలో మహిళల అకౌంట్లలో పడుతున్నాయి. ఎందుకు మహిళల అకౌంట్లలో వేస్తున్నామంటే వాళ్ళ అకౌంట్లలో వేస్తేనే తీసుకుపోయి ఏదైనా అవసరానికి వాడతారు, ఇల్లు కట్టుకోవడానికి వాడతారు. మా వాళ్ళ అకౌంట్లలో వేస్తే ఏమవుతుంది, మన మొగోళ్ళ అకౌంట్లలో వేస్తే ఏమవుతుంది మీకు తెలుసు. సార్ పొద్దున అంటే సాయంత్రం వైన్ షాప్ పోతూనే ఉంటాయి కొన్ని, అందుకే వాళ్ళ అకౌంట్లలో వేస్తలేరు. సో మహిళలు మంచిగా ఉంటేనే సమాజం మంచిగా ఉంటుంది, మన ప్రాంతం బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది, పిల్లల్ని మంచిగా చూసుకుంటారు అనే ఆలోచనతో అన్ని అవకాశాలు కూడా మహిళలకు ఇవ్వబోతాం. మహిళా సంఘాలు మీకు తెలుసు, ఇక్కడ చాలా మంది మహిళా సంఘాలలో సభ్యులు ఉన్నారు. ఇప్పటికే వడ్డీ లేని రుణాలు చాలా ఇచ్చినాం మనం వచ్చిన తర్వాత. ఇంకా ముందు రాబోయే రోజులు ఇంకా రుణాలు ఇవ్వబోతా ఉన్నాం. మహిళా సంఘాలను అంటే బలోపేతం చేయాలని చెప్పేసి ఇప్పుడు మహిళా సంఘాల సభ్యులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ మహిళా సంఘ సభ్యురాలు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే ₹10 లక్షల ప్రభుత్వమే ఇస్తుంది. గతంలో ఈ స్కీమ్ లేదు. మహిళా సంఘంలో సభ్యురాలు ఎవరైనా ఉంటే వాళ్ళు చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే ₹10 లక్షల ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళు తీసుకున్న లోన్లు కూడా మాఫీ చేస్తున్నారు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో బలోపేతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు మహిళల కోసమే మీకు తెలుసు, సన్న బియ్యం ఎప్పుడు ఎవరు ఇయ్యని కార్యక్రమాన్ని ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం ఇస్తున్నారు. ఎందుకంటే ధనవంతులతో సమానంగా మన మిగతా మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి వ్యక్తులు కూడా, బీదోళ్ళు కూడా సన్న బియ్యం తినాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలని ఆలోచనతో రేషన్ షాపుల ద్వారా కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి, గతంలో 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే కార్డులు లేవో వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడము,
కార్డులలో పేర్లు లేని వాళ్ళకి కూడా పేర్లు మళ్ళీ నామోదు చేయించి కొత్త కార్డులు ఇచ్చినాం. దాదాపు ఈ మండలంలో ఇచ్చిన మొత్తం కొన్ని వేలే ఉంటాయి నాకు తెలిసి. 6,000 దాకా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినామని మా తహసీల్దార్ గారు చెప్తున్నారు. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇంకా ఇస్తాం. ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా ఇప్పటికి కూడా ఓపెనే ఉంది, అది వెబ్సైట్ ఓపెనే ఉంది. రేషన్ కార్డులు ఇస్తాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం ప్రతి ఒక్కరికి ఇంట్లో 4 ఉంటే 24 కిలోలు ఇస్తున్నాం. 1 కిలో ఆ సన్న బియ్యం కొనుక్కుంటే 40 రూపాయలు అవుతుంది ఏ షాప్ పైన. అది మీరు ఈరోజు ఉచితంగా ఇస్తున్నాం. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకేగా బీజేపీ వాళ్ళు కానీ ఎవరు ఇవ్వలే, ఏ రాష్ట్రంలో ఇస్తలేరు. ఓన్లీ మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు సన్న బియ్యం. కరెంట్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ మీకు అందరికీ తెలుసు, ఉచితంగా ఇస్తున్నాం కరెంట్. ఇందిరమ్మ ఇల్లు ఏ ఊర్లో చూస్తే ఇల్లు కట్టుకుంటున్నారు మీరు చూడండి. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు 70 ఇళ్ళు ఇచ్చినారు అని కేసీఆర్ గారు ఉద్యోగాలు కొట్టిందే కొట్టే ప్రజలకు మోసం చేసి 2 సార్లు ప్రజల సొమ్ము దోచుకొని హాయిగా ఇప్పుడు ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. పోయిసారి ఎవరిని పట్టించుకోలేదు. ఆయన కొడుకు వాళ్ళు అయితే ఊళ్ళ మీద పడి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఎందుకంటే దోసుకున్న సొమ్ము బాగుంది, పైసలు వస్తున్నాయి, అడ్డగోలుగా దోసుకుపోయే పైసలు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అప్పులను తెచ్చి ఈరోజు మన నెత్తిన ఉంది. మనం ఏం చేయకుండా వచ్చిన మనకు ఏదైనా ఆదాయం వస్తే ఆదాయాన్ని కూడా అప్పులకు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దొంగలు చేసిపోయిన అప్పులకు ఎవడైనా అప్పు చేస్తే ఏదైనా మంచికి ఉపయోగిస్తాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కడితే అది ఉత్తగానే కూలిపోయింది. 1,50,000 కోట్లు తీసుకుపోయి కాలబెట్టి ఇప్పుడు మళ్ళా మేము అది చేస్తుంటే ఇది చేస్తుంటే 3 రోజులు అయితే మా అయ్య వస్తాడు అని చెప్పి ఏదో గప్పాలు కొడతాం. ఆడికొస్తాడు మీ అయ్య లేవలేక ప్రభుత్వంలో పడుకొని మనుషులను కూడా పట్టించుకుంటాడు. వాళ్ళు ఉదయం గప్పాలు కొడుకుంటూ 500 రోజులు అయినాక వస్తాం, 300 రోజులు అయినాక ఆడికొస్తారు. ప్రజలు మీకు తీర్పు ఇచ్చి మీరు అవసరం లేదు మాట. ఎందుకంటే మీరు ఆ విధంగా దోసుకున్నారు. టీఆర్ఎస్ కారు గుర్తులు అడ్డగోలిగా ఆయన పైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొడుకు బిడ్డ అల్లుడితో పాటు ఆయన కింద పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఎవ్వరికి ఎక్కడ దొరికితే అక్కడ దోసుకొని అప్పులకు తయారు చేసిపోయారు. మన ఇంట్లో మనం 1,00,000 రూపాయలు అప్పు చేస్తే ఏం చేస్తాం? బిడ్డ పెళ్ళైనా చేస్తాం, లేకపోతే ఇంత భూమి అన్న కొనుక్కుంటాం, లేకపోతే ఇల్లు కట్టుకుంటాం. కానీ ఆ దొంగలు అప్పులు చేసి అడ్డగోలను దోసుకొని వెళ్ళిపోయారు. కొత్త చిప్పాలు ఇచ్చిపోయారు. ఇప్పుడు మనం ఈరోజు మన ముఖ్యమంత్రి మన పాలమూరు పుట్టు బిడ్డ రేవంత్ రెడ్డి గారు రోజు కష్టపడుతూ ప్రజల మధ్యలో ఉంటూ అరే వాళ్ళకి మాట ఇచ్చినాం అని ఆర్టీసీ బస్సులో మీరు ఈరోజు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ అంతకుముందు అరే మహిళలంతా కొట్టుకుంటున్నారు ఆర్టీసీ బస్సులో, ఆడ కొట్టుకుంటున్నారు. మీరు కొట్టుకుంటున్నారు, తిరుగుతలేరు. ఈరోజు ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఏడుకోవాలన్నా ఎవరిని అడగకుండా మంచిగా పోయి వస్తున్నారు. మీ అత్తగారింటికి తల్లిగారింటికి పాలమూరు పట్టణం ఎక్కడ పోయినా రూపాయి టికెట్ పెట్టకుండా ఈరోజు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అది మన గతంలో వాళ్ళు ఇవ్వలేదా టీఆర్ఎస్ వాళ్ళు? ఈరోజు మనమే ఇచ్చినాం కదా కాంగ్రెస్ ప్రభుత్వం. 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. సన్న బియ్యం ఇస్తుంది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, తప్పకుండా అవి కూడా చేస్తాం. చేయమని చెప్తలేదు. ఎందుకంటే మీకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి 1-2 మిగిలిపోయినాయి. అవి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొత్త భర్త లేని పిల్లలకు పెన్షన్ ఇచ్చేది ఉంది, అవి పెండింగ్ ఉన్నాయి, అవి ఇవ్వాలి. ఎస్, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు అవన్నీ చేయడానికి. దావితో పాటు వాళ్ళు చెప్పే చెక్కులేమో గతంలో వాళ్ళు ఇచ్చిన ఓన్లీ చెక్కులు మాత్రమే. ఆ చెక్కులు ఇప్పుడు ఇస్తూనే ఉన్నాం, ఎక్కడ ఆపుతలేం వాళ్ళలాక. ఈరోజు మీకోసం పనిచేయడానికి 6 నిమిషాలు కష్టపడుతున్నాం, పైన ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ. ఎందుకంటే మన పాలమూరులకు కష్టపడే మనస్తత్వం ఉండాలి. తిని ఇంట్లో వండుకొని ఫామ్ హౌస్లో వండుకునేటోళ్ళం కాదు మనం. మన కష్టజీవులం, మాట నిలబెట్టుకునేటోళ్ళం పాలమూరులం అంటే. కాబట్టి పైన ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ మీకు ఇచ్చిన మాట కోసం 6 నిమిషాలు కష్టపడతాం, నిలబెట్టుకుంటాం మాట. ఇప్పటికే